హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కేవలం ఇంటర్మీడియేట్ అర్హతతో అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు 35,000 వరకు శాలరీ రాబోతుంది. సో పోస్టింగ్ వచ్చేసి సొంత జిల్లాలో ఉండే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మాక్సిమం వీలైనంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. చూసుకుంటే మనకు వచ్చేసి నేను అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి వెబ్సైట్‌లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే రిక్రూట్మెంట్‌కి సంబంధించిన వెబ్సైట్‌లో ఉన్నాను. సో యూఆర్ఎల్ లింక్ మీరు టైప్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మీరు కెరియర్ సెక్షన్స్‌లో చూసుకుంటే గనక వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఓపెన్ అయ్యాయి. సో ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ పైన క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను ఈ వెబ్సైట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ నోటిఫికేషన్ జెన్యూనా కాదనే ఒక ఉద్దేశ్యం, మీరు ఈ వెబ్సైట్ చూస్తే మీకు జెన్యూన్ అని అర్థమైపోతున్న ఉద్దేశంతోటి ఈ నోటిఫికేషన్ చూపియడం జరుగుతుంది. సో పీడీఎఫ్ ఫైల్ అయితే ఓపెన్ చేశాను. మనకొచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకొచ్చేసి ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. అది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నమాట. పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ ఇన్ ద జ్యుడిషియల్ కోర్ట్స్ అని కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ యూఆర్ఎల్ కూడా మెన్షన్ చేశారు. అలాగే మనకు స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 13థ్ మే నుంచి నెక్స్ట్ మంత్ 2 వరకైతే టైం ఉంది. అది నార్మల్ క్యాండిడేట్స్‌కి, ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉన్న అభ్యర్థులు మాత్రం ఇలా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇంకొక చేంజ్ ఏంటంటే, ఎవరైతే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన హైకోర్ట్‌లలో కాంట్రాక్టువల్ ఎంప్లాయీస్ గాని, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ గాని, డైలీ వేజ్ వర్కర్స్ గాని, మసలచీస్ గాని ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని ఎంగేజ్డ్ బై హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే వాళ్ళని అపాయింట్ చేసిందో ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్స్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కానీ, అలాగే డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ చైర్మన్ కానీ, సో వీళ్ళు ఎవరైతే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్‌లో ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళకు స్పెషల్ అడ్వాంటేజ్ అయితే ఉంది. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి డిఫరెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ మంత్ 13 తారీఖు నుంచి 24 తారీఖు వరకైతే అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకో చిన్న ఇక్కడ చేంజ్ ఏంటంటే, ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితుంది జాబ్ రావడానికి, పర్మనెంట్ జాబ్ రావడానికి. ఎందుకంటే అది క్లియర్‌గా నేను ఈ వీడియో ఎండ్‌లో మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వేకెన్సీస్ గనుక చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో మనకు 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ కేవలం ఓసీస్‌కి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. కృష్ణా డిస్ట్రిక్ట్‌లో చూసుకుంటే మనకొచ్చేసి టోటల్‌గా 10 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో సబ్ క్యాస్ట్ వైస్ వేకెన్సీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో 7 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. అలాగే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్‌లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేవలం 4 డిస్ట్రిక్ట్‌లోనే రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నేను చెప్పినట్టు కేవలం ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చని ఇక్కడ. అలాగే మీకు లాంగ్వేజెస్ చూసుకుంటే మనకు అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో తెలుగు అండ్ కన్నడ రావాలా. అలాగే చిత్తూరులో వచ్చేసి తెలుగు అండ్ తమిళ్ రావాలి. అలాగే శ్రీకాకుళంలో తెలుగు అండ్ ఒరియా అండ్ విజయనగరంలో తెలుగు అండ్ ఒరియా. సో మిగతా డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి తెలుగు వస్తే సరిపోతుంది. మనకు 4 డిస్ట్రిక్ట్స్‌లోనే కాబట్టి 4 డిస్ట్రిక్ట్స్‌లో మనకు తెలుగు వస్తే సరిపోతుంది. శ్రీకాకుళంలో ఒరియా రావాల్సి ఉంటుంది. మిగతా డిస్ట్రిక్ట్‌లో తెలుగు వస్తే సరిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మనకు ఏజ్ లిమిట్‌కి చూసుకుంటే మనకు మినిమమ్ 18 సంవత్సరాలు దాటి ఉండాలి. మాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే మీకొచ్చేసి రిలాక్సేషన్ అయితే ఉంది. వచ్చేసి 5 ఇయర్స్ వచ్చేసి మనకు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, అలాగే బీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 10 ఇయర్స్ అయితే పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అన్నమాట. వాళ్ళ కోసం అయితే 42 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిజర్వేషన్ గురించి అయితే ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం ఏమేం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలంటే, అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి, మీరు ఇంటర్మీడియేట్ సంబంధించిన 10థ్ క్లాస్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఆ ఒరిజినల్‌వి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటేంటంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్‌లో ఉండాలి? అసలు ఇన్‌కమ్ సోర్స్ ఏంటిది? అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏంటిది? ఆ ఇన్‌కమ్ ప్రకారం మీరు ఇక్కడ ఇది చూసుకొని దీని ప్రకారం మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ అయితే తయారు చేయించుకోండి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. సో అది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదొకసారి చూసుకోండి. సో ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్‌లో వర్క్ చేస్తుంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ కూడా అప్‌లోడ్ చేయాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ చూసుకుందాం. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ వచ్చేసి మనకు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషనే ఉంటుంది నార్మల్‌గా. క్వెషన్ పేపర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అయితే పెడతామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మొత్తం మనకు 80 మార్క్స్ అయితే పేపర్ ఉండడం జరుగుతుంది. అందుట్లో మనకొచ్చేసి 80 క్వెషన్స్ అయితే ఉంటాయి.
2 సెక్షన్స్ ఉండడం జరుగుతుంది. అందుట్లో మనకు 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఈచ్ క్వెషన్‌కొచ్చేసి మనకు ఒకటే మార్క్ ఉంటుంది. మనకు ఈచ్ క్వెషన్‌కి ఈచ్ 1 క్వెషన్ 1 మార్క్ ఉంటుంది. సో, టోటల్ 80 క్వెషన్స్‌కి 80 మార్క్స్ అయితే ఉంటుంది. వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, కంప్యూటర్ టెస్ట్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ క్వెషన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరు నీడ్ నాట్ వరీ అనమాట. జీకే వచ్చేసి మనకు తెలుగులో, ఇంగ్లీష్‌లో రెండిట్లో ఉంటుంది. సో, అది మాత్రం మీరేం టెన్షన్ పడొద్దు. సో, జీకేకి సంబంధించిన సిలబస్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇండియన్ కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్ గాని, ఇండియన్ హిస్టరీ గాని, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్ గాని, ఇండియన్ జియోగ్రఫీ గాని, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ గాని, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ సైంటిఫిక్ రిసర్చ్ గాని, సో, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటది. 1 ప్యాసేజ్ ఆన్ విచ్ 5 క్వెషన్స్ ఆస్క్డ్ అనమాట. సో, ఒక ప్యాసేజ్ ఇచ్చి అందుట్లో 5 క్వెషన్‌లు అడుగుతారు. సో, ప్యాసేజ్ ఉన్న క్వెషన్సే అది మంచిగా మీరు ఆన్సర్ చేయొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ లేదు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే. సినోనిమ్స్ అంటే సేమ్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయో అని దాని రాయి. యాంటోనిమ్స్ అంటే అపోజిట్ వర్డ్స్ అనమాట. స్పెల్లింగ్ ఎర్రర్స్ అనమాట. నెక్స్ట్ స్పాటింగ్ ద ఎర్రర్ అనమాట. సెంటెన్స్ ఇచ్చి అందులో ఎర్రర్ ఫైండ్ చేయమంటారు. గ్రామర్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ యూజింగ్ ఏ, అండ్ ద. సో, ఈ చిన్న క్వెషన్స్ ఇవి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఇదొకటి మీరు చూసుకోండి సిలబస్ సంబంధించి. సో, లాస్ట్‌లో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదా! కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఔట్‌సోర్సింగ్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకు యాడెడ్ అడ్వాంటేజ్ అని. వాళ్ళకేంటంటే ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆర్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్ అపాయింట్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్‌కి 1 మార్క్ అయితే యాడ్ చేస్తారు. మాక్సిమం 20 మార్క్స్ వరకైతే యాడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఒక 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడనుకోండి. 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న అతనికి 4 మార్క్స్ అయితే అడిషనల్‌గా వస్తాయి. ఎందుకంటే మీ రిటన్ టెస్ట్‌తో పాటు అడిషనల్ 4 మార్క్స్ మీ ఎక్స్‌పీరియన్స్‌తో కౌంట్ అయితాయి. మీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ మీరిప్పుడు వర్క్ చేస్తున్న నుంచి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్‌లో. సో, మాక్సిమం అలా మీకు 20 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో, మీరు సెలెక్ట్ అవ్వాలనే ఛాన్స్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. సో, మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కొచ్చేసి 40% వచ్చేసి ఓపెన్ కేటగిరీలో, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంది. 35% వచ్చేసి ఓబీసీ కేటగిరీలో ఉంది. 30% వచ్చి ఎస్సీ, ఎస్సీ కేటగిరీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా. ఓకే. సో, ఇదైతే నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్‌మెంట్ విత్ సర్వీస్ బై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అన్లెస్ హి సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్ అనమాట. మీరు వచ్చేసి హెల్త్ హ్యాబిట్స్ గాని చాలా బాగుండాలి. మీకు ఏ మెడికల్ టెస్ట్ అంతా పాస్ అయ్యి ఉండాలి. క్యారెక్టర్ సర్టిఫికేట్ అంతా బాగుండాలి. ఆర్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇదండి. మెరిట్ లిస్ట్ అయితే ఓన్లీ మార్క్స్ పైననే బేస్ చేసుకొని డిసైడ్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు రిటన్ టెస్ట్ చాలా బాగా రాయడానికి ట్రై చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే. సో, నేను తప్పకుండా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ వీడియో వీలైనంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి షేర్ చేయండి. ఇంటర్మీడియేట్ చేసి ఖాళీగా ఉన్న చాలా మందికి షేర్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి. సో, వీడియో అందరికి నచ్చిందని అనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.